అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నప్పటికీ దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం పెరుగుతున్నాయి. లీటర్పై ₹2 ఎక్సైజ్ సుంకం పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2010లో క్రూడ్ ఆయిల్ $110 ఉంటే లీటర్ పెట్రోల్ ధర ₹55 ఉంది. 2024లో బ్యారెట్ రేట్ సగానికి తగ్గినా పెట్రోల్ ధర మాత్రం ₹109కు పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $61కు పడిపోగా పెట్రోల్ మాత్రం లీటర్కు ₹107 ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు భారీగా పడిపోతున్నా దేశీయంగా మాత్రం ఇంధన ధరలు తగ్గడం లేదు. తాజాగా లీటర్ పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని ₹2 పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్నటి నుంచే ఎక్సైజ్ సుంకం అమల్లోకి వచ్చింది. వినియోగదారులపై ఎలాంటి భారం ఉండదని కేంద్రం క్లారిటీ ఇచ్చినప్పటికీ ఈ పెంపు అనేది ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకనే విమర్శలు వస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధిక ట్యాక్స్ ఇన్కమ్ తెచ్చిపెడుతుంటాయి. ఎక్సైజ్ డ్యూటీతో కేంద్ర ప్రభుత్వం భారీగా ఆదాయం పొందుతోంది. 2010లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $110 ఉంటే లీటర్ పెట్రోల్ ₹55 పలికింది. 2024 నాటికి బ్యారెల్ రేటు సగానికి పడిపోయినా పెట్రోల్ ధర మాత్రం ₹109గా ఉంది. 2022 నుంచి క్రమంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనమైనప్పటికీ పెట్రోల్ డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేవు. సార్వత్రిక ఎన్నికల ముందు 2024 మార్చి 15న ఇంధన ధరలు తగ్గించిన కేంద్రం నాటి నుంచి అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతూ వచ్చినా పెట్రోల్ డీజిల్ రేట్లు మాత్రం రికార్డు స్థాయిలోనే ఉన్నాయి. ముడి చమురు ధరల తగ్గుదలను ఆసరాగా చేసుకుని 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్య ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 9 సార్లు పెంచింది. ఈ 15 నెలల కాలంలోనే పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹11.77 పెంచగా డీజిల్ పై లీటర్కు ₹13.47 పెంచారు. దీంతో ఎక్సైజ్ సుంకం వసూళ్లు 2015 ఆర్థిక సంవత్సరంలో 99,000 కోట్లుంటే 2017 ఆర్థిక సంవత్సరం నాటికి 2.42 లక్షల కోట్లకు పెరిగాయి. అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధరలతో ఫ్యూయల్ ట్యాక్స్ విధానం మారుతుంది. 2017 అక్టోబర్లో ఎక్సైజ్ సుంకాన్ని ₹2 తగ్గించింది. 2018లో మళ్లీ ₹50 తగ్గించింది. కానీ 2019 జూలైలో మళ్లీ లీటర్కు ₹2 పెంచింది. మార్చి 2020లో ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు ₹3 పెంచింది. ట్రంప్ టారిఫ్ ప్రకటించిన వారం రోజుల వ్యవధిలోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $10 వరకు పతనమైంది. మంగళవారం బ్యారెల్ ధర $61.22 పలికింది. ట్రంప్ దెబ్బకు 4 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ $2.28 పడిపోయి $63.30కు దిగొచ్చింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ $2.20 తగ్గిపోయి $59.79కు చేరింది. 2021 తర్వాత ఇంత భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడం ఇదే మొదటిసారి. ట్రంప్ టారిఫ్లతో గ్లోబల్గా ట్రేడ్ వార్ తీవ్రమైంది. దీంతో ఆర్థిక మాంద్యం భయాలు పెరిగాయి. దీంతో ఆయిల్ డిమాండ్ తగ్గే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకే వారంలో బ్రెంట్ 10.9%, WTI 10.6% పతనమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మరింత పతనమైతే క్రూడ్ ఆయిల్ ధర భారీగా పడిపోతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. 2014లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $100 పలికింది. తర్వాత డిసెంబర్ నాటికి 55 నుంచి $60కు పడిపోయాయి. 2015లో బ్యారెల్ $55, 2016లో $43 పలికింది. 2017లో $57, 2018లో $71, 2019లో $64 పలికింది. 2020లో $41, 2021లో $71 నమోదైంది. 2022లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యారెల్ క్రూడ్ ఆయిల్ గరిష్టం $130 పలికింది. 2023లో $85, 2024లో $83కు చేరుకుంది. ఆ తర్వాత 2025 ప్రారంభంలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $76.58 పలికింది. జనవరి చివరి నాటికి $72.62 వద్ద స్థిరపడింది. ఇక 3 నెలల్లో ధరలు 14.94% పతనమయ్యాయి. గడిచిన 10 ఏళ్లలో 2022లో గరిష్టంగా బ్యారెల్ $130 పలకగా 2016లో కనిష్టంగా $26గా నమోదైంది. 2014 నుంచి 2025 మధ్య రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చాలా తగ్గింది.
2014 ప్రారంభంలో డాలర్ సుమారు 62 రూపాయలుండగా మే 2014 నాటికి అంటే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్ ధర 59.5 రూపాయలుగా ఉంది. ఏడాది చివరి నాటికి 63 రూపాయలకు చేరింది. 2014లో 59.5 రూపాయల దగ్గర ఉన్న డాలర్ విలువ 2025 ఏప్రిల్ నాటికి 86.25 రూపాయలకు చేరింది. అంటే రూపాయి విలువ సుమారు 45% తగ్గింది. శాట్స్ తాజాగా క్రూడాయిల్ ధరల అంచనాను వారంలో 2 సార్లు సవరించింది. ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే 2026 నాటికి బ్యారెల్ క్రూడాయిల్ ధర $40 పడిపోతుందని తెలిపింది. 2025లో బ్రెంట్ క్రూడ్ సగటు ధర $69, WTI $66గా ఉంటుందని గోల్డ్ మన్ సాచ్స్ అంచనా వేసింది. 2026లో ఈ ధరలు మరింత తగ్గి బ్రెంట్ $58, WTI $55లకు చేరొచ్చని సవరించింది. ఓపెన్ ఉత్పత్తిని పెంచితే బ్యారెల్ క్రూడాయిల్ $40 కంటే తక్కువకు కూడా పడిపోవచ్చని హెచ్చరించింది. ముడి చమురు ధరలు, డీలర్ ఫీజులు, ఎక్సైజ్ సుంకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయి. అయితే వ్యాట్ మాత్రం ఒక్కో రాష్ట్రంలో మారుతూ ఉంటుంది. అందుకే పెట్రోల్, డీజిల్ ధరల్లో కూడా కొద్దిపాటి తేడాలు కనిపిస్తుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులకు ముందు పెట్రోల్ ధర లీటర్కు కేవలం 55 రూపాయలు మాత్రమే. ఇక్కడ కూడా 1 లేదా 2 రకాల పన్నుల తర్వాత పెట్రోల్ ధర పెరుగుతుంది. వాస్తవానికి ముడి చమురు ధర లీటర్కు 40 రూపాయలు. దీనిపై ఓఎంసీ ప్రాసెసింగ్ కాస్ట్ లీటర్ పెట్రోల్కు 5.66 రూపాయలు. బఫర్ ఫర్ ఇన్ఫ్లేషన్ 10 రూపాయలు విధిస్తారు. ఇక మొత్తం కలిపితే లీటర్ పెట్రోల్ కేవలం 55.66 రూపాయలే రావాలి. కానీ కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ 19.90 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్పై వేసే వ్యాట్ 35%, డీలర్ కమిషన్ అండ్ ఛార్జీలు 3.77 రూపాయలు కలిపితే మొత్తం లీటర్ పెట్రోల్ 107.46 రూపాయలకు పెరుగుతుంది.